తిరిగి వారెంట్ మీద తీసుకుని మళ్ళీ 14 రోజులు రిమాండ్ పెట్టి ఇచ్చారు. వాటి గురించి అంతా ఇప్పుడు పట్టించుకునే పరిస్థితులు నేను లేనండి. ఆయన హెల్త్ చాలా డిటీరియరేట్ అయిపోయింది, వెయిట్ లాస్ ఉంది బాగా, అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. అవన్నీ లీగల్ టీమ్ని అడగండి ఏమైనా ఉంటే. అంటే పోలీసులు నిబంధనలు గుర్తుంది అంటే పీటీ వారెంట్ లో దాఖలు చేశారని చెప్పేసి తెలిసింది. అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళీ ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేసి ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్తారు. ఇద్దరి మీద ఎటువంటి రిమాండ్ అడగకుండా ఏదో పీటీ వారెంట్ వేరే ఎప్పుడో 5 ఏళ్ల క్రితం 2019లో కేసు అని 2024లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన కేసులో ముద్దాయిలుగా వాళ్ళని ఏమి జాయిన్ చేయలేదు. జాయిన్ చేయకుండానే వాళ్ళు ముద్దాయిలు అని చెప్పేసి కోర్టు వారు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తీసుకున్నారు. ఇట్ ఈస్ అసలు చట్ట ప్రకారం ఫాలో అవ్వాల్సిన ఒక్క ప్రావిజన్ ఫాలో అవ్వట్లేదు. లేటెస్ట్ గా విహాన్ అని సుప్రీంకోర్టులో ముద్దాయికి అతని మీద ఉన్న నేరాలు ఏంటో తెలియజేయకుండా ఏదైనా జైలు ఇస్తే అసలు రిమాండ్ కానీ రిమాండ్ రిపోర్ట్ కానీ ఇలాంటి అతను జైలుకి పంపిన కేసులో కూడా అవన్నీ కొట్టేశారు. మొన్న 7/2/2025 సుప్రీంకోర్టు వారు అలాంటి జడ్జిమెంట్లు ఉన్నా కూడా వాటిని అన్ని పట్టించుకోకుండా మోనోపోలీ హై హ్యాండెడ్ గా స్టేట్ లో ఒక్కటే పోలీసు లాగా చేస్తున్నారు. జడ్జి ఇచ్చిన తీర్పు నాకు ఒక రకంగా అనిపించవచ్చు, కానీ దాని మీద మనం కామెంట్ చేయకూడదు. ఏదో ఆయన ఎలక్షన్ లో దొంగ పట్టాలు పంచారంటే ఎలక్షన్ లో దొంగ పట్టాలు పంపిస్తే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కి సంబంధం. అది మామూలు రెగ్యులర్ కేసుకి దీనికి సంబంధం ఉండదు. అందులో 171(a)(e) ఉన్నప్పుడు అది ఎలక్షన్ అఫెన్స్ అవుతుంది తప్ప మామూలు రెగ్యులర్ అఫెన్స్ అవ్వదు. ఏ దొంగ పట్టాలు పుట్టించారు అనేది, ఆ పట్టాలు ఏంటో అనేది, ఆ పట్టాలు ఏం ఎలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది ఆ పట్టాలు ఏ ఒక్క ముద్దాయి దగ్గర సీజ్ చేయలేదు. దానికి ఏదో స్టాంపులు ఇవన్నీ వాడారు అంటారు. అవి కూడా ఏమి కూడా కోర్టు వారి దగ్గర ఎటువంటి కాగితాలు కూడా పెట్టలేదు. చేసాము. 19కి వాయిదా పడింది. రిమాండ్ 29.